హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 232. పిల్లలందరితో కలిసి ఫోటోలు దిగి, పిల్లలతోనే భోజనం చేసి, వాళ్ళందరికీ ఐస్ క్రీమ్ తినిపించి, వాళ్ళకి స్వయంగా తనే వాళ్ళకిష్టమైన బొమ్మలు, స్వీట్స్, చాక్లెట్స్ గిఫ్ట్‌గా ఇస్తూ వాళ్ళందరినీ పంపించింది వేద. వాళ్ళు వెళ్ళేటప్పుడు చాలా బాధగా అనిపించింది. కానీ డెలివరీ అయిన తర్వాత పిల్లల దగ్గరికి ఒకసారి వెళ్ళి రావాలి అనుకొని వేద, రుద్ర దగ్గర ఉండి పిల్లల్ని పంపించాక, "ఇప్పుడు వెళ్దామా రూమ్‌లోకి" అని అడిగింది వేద. పద రూమ్‌లోకి కాదు గానీ గార్డెన్‌లోకి వెళ్దాం పద అని భార్యని తీసుకొని రుద్ర, రిషి, జెస్సీ ఉన్న టేబుల్ దగ్గరికి వచ్చి వేదని కూర్చోబెట్టి రుద్ర కూర్చొని రిషిని చూస్తూ ఉంటే, జెస్సీ మాత్రం "చాలా బావున్నావు వేద ఇవాళ. ఎందరి దిష్టి తగిలిందో నీకు. త్వరగా దిష్టి తీయించుకో" అని చెప్తూ ఉంటే, జెస్సీని చూసిన వేద వెంటనే తను కూడా ప్రెగ్నెంట్ అని గుర్తుపట్టి, "మీరు కూడా ప్రెగ్నెంటా?" అని అనుమానంగా అడుగుతూ ఉంటే, "ఇప్పుడు 5 మంత్స్" అని చెప్పింది జెస్సీ. కానీ మీరెందుకు స్టేజ్ మీదకి రాలేదు? ఎందుకు నన్ను ఆశీర్వదించడానికి రాలేదు? కనీసం ఫోటో తీసుకోవడానికి కూడా రాలేదు" అని వేద రిషి వైపు చూసి, జెస్సీ వైపుకు చూస్తూ అడుగుతూ ఉంటే, ఎంత కాదు అనుకున్నా ఒకే ఇంటి రక్తం కదా మాది. మా పెద్దనాన్న చనిపోయి ఇంకా కొన్ని డేస్ మాత్రమే కదా అవుతుంది. అలాంటప్పుడు అసలు శుభకార్యాలకే వెళ్ళకూడదు అని అన్నారు. కానీ రుద్ర స్వయంగా చెప్పాడు అని జస్ట్ ఫంక్షన్ చూడడానికి వచ్చాం. అంతేగాని ఇలా ఇప్పుడు మిమ్మల్ని ఆశీర్వదించడం ఎందుకులెండి. మేము మనసులో అనుకున్నాం అది చాలు. పైగా అశుభం జరిగిన ఇంట్లో వాళ్ళు కొన్ని రోజుల పాటు శుభకార్యాలకి వెళ్ళకూడదు అని కూడా చెప్పారు. అసలైతే రాకూడదనే అనుకున్నాను. ఎందుకంటే మీకు అంతా మంచే జరగాలి అని కోరుకునే వాళ్ళలో మేము కూడా ఉన్నాం. శ్రీమంతం దగ్గరుండి చూసాము. మీతో ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా! అది చాలండి అని రిషి చెప్పడంతో ఇక రుద్ర, వేద ఏమీ మాట్లాడలేకపోయారు. రుద్ర మొహం చూస్తున్న వేదకి అతడు రిషితో ఏదో మాట్లాడాలని అర్థం అవ్వడంతో, రండి మా తోటికోడలను, అలాగే మా ఆడపడుచుని, మా అత్తయ్య, అమ్మని పరిచయం చేస్తాను. ఆ రోజు నన్ను కాపాడింది మీరే అని వాళ్ళకు చెప్తానండి. పదండి కనీసం మా ఇల్లైనా చూద్దురు రండి అని వేద జెస్సీని తీసుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటే, రుద్ర, రిషి చూపులు సూటిగా ఉంటాయి. ఇద్దరూ ఒకరికొకరు చూసుకుంటూ ఉన్నారు. రిషి 2 నిమిషాల సైలెంట్ తర్వాత, వర్షిని అన్నాడు. ఎవరు? అని రుద్ర అడగగానే, అసలీ కథ మొదలయ్యిందే వేద యాక్సిడెంట్ చేయించిన వాడి చావు గురించి కదా! వాడిని ప్రేమించిన అమ్మాయి. ఇన్ని రోజులు బాధపడుతూ ఇంట్లోనే గడిపేసింది. కానీ మీ ఫ్యామిలీ గురించి, మీ ఫ్యామిలీలో జరుగుతున్న ఫంక్షన్స్ గురించి అప్పుడప్పుడు మీడియా బాగా హైప్ ఇస్తుంది కదా! అవన్నీ చూసి మీ బ్రదర్స్ పైన రివెంజ్ తీసుకోవడానికి వస్తుంది అని చెప్పాడు రిషి. లేడీ విలన్నా అని రుద్ర సైడ్ స్మైల్ చేస్తే, చాలా మంచి అమ్మాయి. విలన్ కాదు. చాలా అమాయకమైన అమ్మాయి తను. అలా మారడానికి సగం ఆ ఎదవ అని అనబోయి మా పెదనాన్న కారణం. ఆయన పగే కాకుండా మీ మీద అగైనెస్ట్‌గా ఉన్న వాళ్ళందరినీ కూడా పోగు చేసి వాళ్ళ అందరినీ మీ మీదకి ఎక్కించాడు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏదో చేయాలి అని అనుకుంటుంది. కావాలి అని. కానీ చాలా చాలా మంచి అమ్మాయి తను. వాళ్ళ బావ తన కోసం అమెరికాలో చాలా బిజినెస్‌లు అన్నింటిని వదిలేసుకొని, తన కోసం ఇక్కడ పిచ్చివాడు అవుతున్నా కూడా వాడి మొహం కూడా చూడట్లేదు. ప్రేమ అనే పిచ్చిలో కొట్టుకుపోతుంది. అసలు ఆమె ప్రేమించిన వాడు ఈ భూమి మీద లేకపోయినా కూడా ఆమెకు రియాలిటీ అర్థమయ్యేలా చేసి, మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు మన లైఫ్‌లో ఉంటే బావుంటుంది అన్న రియాలిటీ ఆమెకు తెలిసేలా చేస్తే బావుంటుంది. కానీ తను ఉన్న పగలో ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటుందో తెలియట్లేదు. ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అని రిషి చెప్పాడు. సరే మిగతాదంతా నేను చూసుకుంటాను. నా తమ్ముళ్ళ విషయంలో కలగజేసుకున్న వాళ్ళు ఇప్పటి వరకు భూమి మీద బతికినట్టు నా చరిత్రలో లేదు. కానీ అమ్మాయి అంటున్నావు పైగా తను చాలా అమాయకురాలు అంటున్నావు కాబట్టి ముందుగా చూస్తాను. తను ఏం చేస్తుందో. నా తమ్ముళ్ళు ఆమె విషయంలో చిన్న ప్రాబ్లమ్ ఫేస్ చేశారు అని తెలిసినా కూడా ఆ తర్వాత నేను చూసుకుంటానులే. ఇంకేంటి మరి విశేషాలు? ఇక్కడేనా లేకపోతే అమెరికా వెళ్ళడమా నువ్వు? అని అడిగాడు రుద్ర రిషిని.
వెళ్ళాలి. ఇప్పటికే చాలా మంత్స్ అవుతుంది ఇక్కడికొచ్చి. తన డెలివరీ కూడా అక్కడే జరగాలి కదా! సో, వెళ్ళక తప్పదు అని రిషి చెప్పాడు. మరి తన ఫ్యామిలీ గురించి అని రుద్ర ఆ మాట మాట్లాడగానే తనకి నేనొక్కడినే ఉన్నాను కదా! చాలు ఫ్యామిలీ లాంటివి అవసరం లేదులే. ఇప్పుడిక మేము వెళ్తాం లేటయింది అని రిషి లేచి నిలబడ్డాడు. ఇక వేద జెస్సీని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ పరిచయం చేసింది. ఆ రోజు నన్ను కాపాడిన అమ్మాయి తనే అని చెప్పగానే ఇక మీనాక్షి సుధా గారు అస్సలు వదలలేదు జెస్సీని. పైగా తను కడుపుతో ఉంది అని చెప్పగానే బోలెడు స్వీట్స్, హాట్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా పని వాళ్ళతో వాళ్ళ కార్‌లో నింపించేశారు. నీకిష్టమైనవి తినమ్మా. ఏదైనా కావాలి అంటే మొహమాట పడకు. నాకొక్క ఫోన్ చేస్తే మేము చేసి పంపిస్తాంలే అని అన్నారు. వాళ్ళిద్దరే ఉంటారు అని చెప్పగానే, సరే ఆంటీ థ్యాంక్ యూ అని వాళ్ళందరి ఆశీర్వాదం తీసుకొని వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇక ఫంక్షన్ హడావిడి ముగిసే వరకు సాయంత్రం అవ్వడంతో వేద వాడిపోయిన తోటకూర కట్టలా మారడంతో తనని రూమ్‌కి తీసుకువెళ్ళి తనకి అలంకరించిన నగలు, చీర ప్రతి ఒక్కటి కూడా తీసేసి వేద హాట్ వాటర్‌తో ఫ్రెష్ అయ్యి వచ్చి, ఒక లూజ్ నైటీ వేసుకొని, అమ్మో! ఇక నాకు ఓపిక లేదు. నన్ను ఉదయం వరకు ఎవ్వరూ నిద్ర లేపకండి బావ పడుకుంటాను అని వేద బెడ్ మీద వాలగానే, సుధా, మీనాక్షి గారు కిచెన్ సామాన్లతో వేద ముందు ప్రత్యక్షమయ్యారు దిష్టి తీయడానికి. ఇలాగే ఉంటాను తీయండి. నాకు లేవడానికి ఓపిక లేదు అని వేద ఏడుపు మొహంతో చెప్తూ ఉంటే, ఈ ఒక్కసారి కదమ్మా మా అమ్మ కదూ అని వేదని నిలబెట్టి ఓ 4, 5 సార్లు దిష్టి తీశాక, ఇప్పుడు పడుకో తల్లి పాలు పంపిస్తాను. అవి తాగి పడుకో. అలాగే పడుకోకు అని మీనాక్షి గారు చెప్పడంతో, అలాగే అని ఆ పాలు వచ్చే వరకు వెయిట్ చేసి ఆ పాలు తాగి పడుకుంది. పాప అలసిపోయింది కదా! శ్రీమంతం శ్రీమంతం అంది. అయిపోయాక చూడు ఎలా పడుకుందో అని రుద్ర ఆమెను చూస్తూ ఆమె నగలు, శారీ జాగ్రత్తగా బాక్స్‌లో సర్దేసి ఆమె వార్డ్రోబ్‌లో పెట్టేశాడు. జీవన్ సారికని తీసుకొని వెళ్తాను అన్నాడు. కానీ ఇంట్లో నుండి బయటకి వెళ్తే 2 కాళ్ళు విరుగుతాయి అని రుద్ర చాలా మర్యాద పూర్వకంగా చెప్పడంతో మూసుకుని అక్కడే ఉండిపోయాడు ఆ రాత్రికి. అంత త్వరగా పడుకున్న వేద అర్ధరాత్రి వాష్‌రూమ్‌కి అని లేచి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి బెడ్ మీద మెల్లిగా కూర్చోవడంతో ఆమె లేచినప్పుడే లేచిన రుద్ర ఏమైందే అని అడిగాడు. కాళ్ళు లాగుతున్నాయి బావ. చాలాసేపు కూర్చున్నాను కదా ఇవాళ అని వేద ఏడుపు మొహం పెట్టుకొని చెప్పింది. సరే నువ్విలా పడుకో అని రుద్ర కూర్చొని ఆమె కాళ్ళని అతడి ఒడిలో పెట్టుకొని నొక్కుతూ ఉంటే, ఆకలి కూడా అవుతుంది నాకు అని చెప్పింది వేద. ఏం కావాలి అని అడిగాడు రుద్ర. ఏదైనా ఓకే అని వేద చెప్పగానే ఆ నైట్ హెవీ ఫుడ్ అంతా మంచిది కాదులే అని చెప్పి రుద్ర కిందికి వెళ్ళి ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ వేసి కాస్త తిక్కుగా జ్యూస్ తీసుకొచ్చి ఆమె చేతిలో పెట్టగానే నిజంగానే ఆకలి అనిపించిందేమో. త్వరగానే ఆ గ్లాస్ ఖాళీ చేసి వాళ్ళ బావ ఒడిలో కాళ్ళు పెట్టి అలా కొంచెం వెనక్కి వాలిందో లేదో ఒక్కసారిగా కడుపులో గట్టిగా బిడ్డ కదలికలు ఎక్కువ అయ్యి చిన్నగా నొప్పి తెలుస్తూ ఉంటే, బావ వీడేంటి ఇవాళ ఇంత గట్టిగా తంతున్నాడు అని ఏడుపు మొహం పెట్టుకొని చెప్తూ ఉండగానే ఆ కదలికలు మరీ ఎక్కువ అయ్యి బావ అని గట్టిగా అరుస్తుంది వేద తన కడుపు పట్టుకొని. వేద ఏమైందే అని రుద్ర ఫాస్ట్‌గా ఆమె కాళ్ళని బెడ్ మీద పెట్టి లేచి అడిగాడు. నొప్పిగా ఉంది బావ అని ఏడుస్తుంది వేద. అమ్మ కూర్చోరావడం లేదు అని వేద మెల్లిమెల్లిగా నొప్పి ఎక్కువ అవుతూ ఉండడంతో గట్టిగా ఏడుస్తూ ఉంటే వెంటనే ఇంట్లో వాళ్ళందరికీ ఫోన్ చేసేసరికి 2 నిమిషాల్లో అందరూ వేద రూమ్‌లో ఉన్నారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.